సో కొంతమంది స్టూడెంట్స్ హిస్టరీ చదువుతున్నారంట కానీ చదివినది గుర్తుపెట్టుకోలేకపోతున్నారంట. నాకు ఈరోజు నిన్న కాల్స్ వచ్చాయి. సో నేను ఏపీ హిస్టరీ గురించి చెప్తాను చూడండి. ప్రతిసారి మీకు శాతవాహనం చెప్తాను కదా, ఈసారి విజయనగరం గురించి చెప్తాను చూడండి. మీకు ఇచ్చిన మెటీరియల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చాను. విజయనగర సామ్రాజ్యం గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం అనుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఈ విజయనగర సామ్రాజ్యం గురించి చదివేటప్పుడు ఇది ఏర్పడడానికి ఏ విధంగా ఏర్పడింది, అసలు ముందు వీరి స్థాపకులు ఎవరు అంటే కనుక ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకుంటున్నాము. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కనుక చదువుకుంటా పోతే గుర్తుండదండి. ఒక హిస్టరీని ఒక నావల్ లెక్కన చదవాలా. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలు. ఈ నుంచి స్టార్ట్ చేయాలి. ఆయన ఢిల్లీకి తీసుకుపోయి మతం మారుస్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి విద్యారణ్య స్వామి ద్వారా మతాన్ని తీసుకొని మన యొక్క సంస్కృతిని ఫాలో అవుతారు. ఓకే, హరిహర రాయలు, బుక్కరాయలు, ఇది చదవాల్సిన పాయింట్. ఇది చదవాలా. అలాగే వీళ్ళ యొక్క మొదటి రాజధాని ఏది, రెండో రాజధాని ఏది, ఫస్ట్ క్యాపిటల్ ఏది, సెకండ్ క్యాపిటల్ ఇంపార్టెంట్ అమ్మా. సెకండ్ క్యాపిటల్ ఏది? ఓకే, సెకండ్ క్యాపిటల్ ఏది? ఈ రెండు అబ్జర్వ్ చేశారా మీరు? నెక్స్ట్ పాయింట్ అమ్మా. అలాగే ఈ హరిహర రాయలను క్రింది వారిలో హరిహర సామ్రాజ్యం వచ్చేసి, విజయనగర సామ్రాజ్యం వచ్చేసి 4 వంశాలు పాలించాయి కదా, సంగమ, సాలువ, తులవ, అరవేటి, 4 వంశాలు. కాకపోతే ఇక్కడ ఎక్కువ వాళ్ళు ఉండేది ఎవరంటే ఇంకా సంగమ వంశంలో ఉండారు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, మీకు ఇప్పుడు కొద్దిగా మార్చారు కదా సిస్టము, ఏ విధంగా అడుగుతాడంటే క్రింది సంగమ వంశంలో వారిని క్రమపద్ధతిలో అమర్చండి అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు మెటీరియల్ ఇచ్చాను, మీకు ఇది చార్ట్స్ ఇచ్చాను, వరుసగా ఉన్నాయి చూడండి. 1 2 3 4 చదువుకోండి, చాలా ఎక్కువ అవసరం లేదు. 4 కానీ లేకుండా 5 కానీ అట్లా సీన్ కట్ చేస్తే లాస్ట్ వాడు ఎవరు, ఏది సంగమ వంశంలో లాస్ట్ వాడు ఎవరు, అలాగే సేమ్ తులవ వంశంలో మొదటి వాడు లాస్ట్ వాడు, అరవేటి వంశంలో లాస్ట్ వాళ్ళు మొదటి వారు లాస్ట్ వారు, అది గుర్తుపెట్టుకోండి. ఇదంతా సీక్వెన్స్ ఒకసారి చూసుకుంటే గుర్తుండిపోతుంది, ఓకేనా. అలాగే వీడి వరకు వచ్చారు కదా, సంగమ, సాల్వ, తులవ, అరవేటి చదివారు కదా. ఈ వంశంలో గొప్పవాడు ఎవరు అని ఇస్తాడు. విజయనగర రాజులందరిలో గొప్పవాడు ఎవరు అంటే ఇంకా శ్రీకృష్ణదేవరాయలు, ఎస్కేడి శ్రీకృష్ణ దేవరాయలు గారు, ఓకేనా. సో అలాగే ఇక్కడ ఏమని అడుగుతారంటే కనుక చిన్న లాజికల్ పాయింట్, ఏ వంశాన్ని స్థాపించాడో ఆ వంశ స్థాపకుడు అనే దాని మీద అడుగుతాడు అనమాట. లాస్ట్ చివరి వాడు 3వ శ్రీరంగరాయలు, అది మీకు తెలిసినది. ఏది? అరవేటి వంశంలో, ఓకేనా. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న శాసనాలు ఏది, దేవులపల్లి శాసనం కానీ, లేకుంటే కుడియ స్తంభ శాసనం కానీ, లేకుంటే హంపి శిలా శాసనం కానీ, లేకపోతే విలాపాక శాసనం కానీ, ఈ శాసనాలు చాలా ఇంపార్టెంటు, ఓకేనా. ఈ శాసనాలు చూసుకోండి. నెక్స్ట్ శాసనాలు ఏం చూసుకున్నారు? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, వాళ్ళ క్యాపిటల్స్ ఏంటి, ఆ వంశం 4 వంశాలు మొదటి వాడు ఎవరు, చివరి వాడు ఎవరు, గొప్పవాడు ఎవడు, మొత్తం విజయనగర సామ్రాజ్యంలోనే, ఓకేనా. అర్థమైందా? నెక్స్ట్ శాసనాలు చూసుకోండి. మీకు నేను ఈ బుక్లో క్లియర్ కట్గా ఇచ్చాను. క్లియర్ కట్గా మీకు నేను ఏదైతే ఇది ఉందో దాంట్లో క్లియర్ కట్గా మీకు వాళ్ళ రచనలు కానీ శాసనాలు కానీ క్లియర్గా ఇచ్చాను. అలాగే గ్రంథాలు, శాసనాలు, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మా. వీళ్ళు సంస్కృత ప్రియులు అయినా కూడా తెలుగును ఆదరించారు, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు విజయనగర సామ్రాజ్యానికి కొద్దిగా ముందు ఏం జరిగింది అంటే కనుక వీళ్ళెవరు హరిహర రాయలు, బుక్కరాయలు కురబదేవకు చెందిన వీళ్ళు ఏడున్నారు, ప్రతాపరుద్రుడు కోశాధికారులు. అక్కడి నుంచి ఏం చేశాడంటే కనుక ఈ సింగమనాయకుడు ఆశ్రమం పొంది మహమ్మద్ బిన్ తుగ్లక్చే వీళ్ళు ఢిల్లీకి తీసుకొని పోయి అక్కడ ఇస్లాం మతం మార్చారు, ఓకేనా. ఎవరి చేత తీసుకుపోయిన్నారు అని అడుగుతాడు, ఓకేనా. మన అడిగారు కదా ప్రతాపరుద్రుడి గురించి, సేమ్ అట్లే ఎవరి చేత తీసుకుపడిపోయారు, ఓకేనా. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక వీళ్ళ యొక్క కాలంలో సమకాలీన రాజులు ఎవరు అంటే వీళ్ళ చుట్టుపక్కల రాజులు ఎవరు ఉన్నారు అనేది చూసుకోవాలా. వాళ్ళతో ఏమేమి యుద్ధాలు చేశారు, ఈ యుద్ధం చేయడం వల్ల ఏమొచ్చింది, ఈయనకు బిరుదు వచ్చిందా, ఏ బిరుదు వచ్చింది అని అడుగుతాడు అనమాట, ఓకేనా. అలాగే రచనలు
రచనలు, ఆయన ఎవరు ఏమేమి రాశారు, ఏం రచించారు, రచనలు. మన్నాదుడు బిట్టొచ్చిందమ్మా, ఏం బిట్టొచ్చింది? శ్రీకృష్ణదేవరాయలు గారు జాంబవతి పరిణయం అంటే దాంట్లో నుంచి రాశారని ఇచ్చాడు. మీకు ఇచ్చిన చార్ట్స్లో క్లియర్ కట్గా ఉంది చూడండి, మీకు కానొస్తుంది లేదో. జాంబవతి పరిణయం సంస్కృతంలో రాశాడు. క్లియరా? అముక్త మాల్యద వచ్చి తెలుగులో రాశాడు. లాస్ట్ వీడియోలో చెప్పాను నేను మీకు. జాంబవతి పరిణయం సంస్కృతం, నాట్ ఇన్ తెలుగు. ఓకేనా? సో వీళ్ళు రాసినట్టు మొత్తం అన్నీ నేను టేబుల్ రూపంలో మీకు అందించాను. ఓకేనా? నెక్స్ట్ అలాగే మీరు చదివేటప్పుడు ఇప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని ఈ పక్క విజయనగర సామ్రాజ్యం, ఇదే కాదు ఏదైనా కానీ విజయనగర సామ్రాజ్యం ప్రతిసారి శాతవాహనులు చెప్తే నాకే బోరు కొడుతుంది. విజయనగర సామ్రాజ్యం ఉంది కదమ్మా, ఈ విజయనగర సామ్రాజ్యంతో పాటు బహమనీ సామ్రాజ్యం కూడా ఏర్పడింది. ఆల్రెడీ ఉండేది అక్కడ. బహమనీ సామ్రాజ్యం కూడా ఏర్పడింది. బహమనీ సామ్రాజ్యంలో స్థాపించిన వాడు ఎవడు? బహమనీ సామ్రాజ్యాన్ని అలావుద్దీన్ హసన్ గంగు అని ఆయన 1347 టు 1558 వరకు ఆయన ఉన్నాడు. ఓకేనా? సో కాబట్టి ఆ బహమనీ సామ్రాజ్యంలో మొదటివాడు ఎవడు, గొప్పవాడు ఎవరు, చివరివాడు ఎవడు, సేమ్ కాన్సెప్ట్ అంతే, ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ ఏదైతే 4 వంశాలు ఉన్నాయో సంగమ, సాలువ, తులవ, అరవేటి, ఈ 4 వంశాలలో ఎవరెవరు ఎక్కువ కాలం పాలించారో అసెండింగ్ ఆర్డర్లో, లేకుంటే తక్కువ కాలం పరిపాలించిన వాళ్ళని అసెండింగ్ ఆర్డర్లో గుర్తించండి అంటాడు. 4 ఇస్తాడు, అయిపోయి వికెట్ లేచిపోద్ది. ఓకేనా? దానికి మీరేం గుర్తుపెట్టుకోవాలి? ఎక్కువ కాలం పాలించింది ఎవరుమా? సంగమ 149 సంవత్సరాలు, అంటే దగ్గర 150. ఓకేనా? సో అలాగే తక్కువ కాలం పాలించిన వాళ్ళు ఎవరు? సాలువ, గుడ్డి గుర్తు. ఫస్ట్ టాపు, సెకండ్ తక్కువ. ఓకేనా? 20+ ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ ఏ వంశంలో 65 సంవత్సరాలు గొప్ప వంశంగా పరిపాలించారు అన్నప్పుడు అది థర్డ్ వన్ పోతుంది. ఓకేనా? అలాగే 4th వన్. ఓకేనా? వీళ్ళు వచ్చేసి 110 సంవత్సరాలు 110+ ఇయర్స్ పాలించారు. ఇప్పుడు టాప్ ఎవరు వస్తారు? ఫస్ట్ ఈయన వస్తాడు, ఈ సంగమ వంశం వస్తుంది. సెకండ్ ఏది వస్తుంది? ఇది వస్తుంది. ఓకేనా? థర్డ్ ఏది వస్తుంది? ఇది వస్తుంది. ఫోర్త్ ఏది వస్తుంది? ఇది వస్తుంది. అలాగా గుర్తుపెట్టుకోవాలా. ఇలా తిప్పిస్తాడు, అన్నీ తిప్పించి దీన్ని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. ఓకేనా? లేకపోతే ఈయన క్రింది వాటిలో సరిగానే దాన్ని గుర్తించండి అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకేనా? సో ఎట్టయినా ఇవని మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే ఇప్పుడు హరిహర రాయలకు కుమారులు ఉన్నారు. ఎవరు? సంగమునికి హరిహర, బొక్క, కంప మరియు మారప్ప మరియు ముద్దప్ప. ఓకేనా? వీరి కింది వారిలో హరిహర రాయలు సంగముని యొక్క కుమారులు కాని వారు ఎవరు అని ఇట్లా ఇస్తున్నాడు. ఇప్పుడు ప్యాటర్న్ అంతా డైరెక్ట్ బిట్టి అడగట్లేదు, ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది. ఓకేనా? సో కాబట్టి కన్ఫ్యూజ్ పడద్దు. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఈ వంశాలు చదవాల్సి వచ్చినప్పుడు సంగమ వంశం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నామా, సంగమ వంశం చదవాల్సి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే కనుక ఆ సంగమ వంశంలో ఎవరు ఎక్కువ కాలం పాలించారు, ఎవరు తక్కువ కాలం పాలించారు. ఓకేనా? అందులో దట్టు అంటే పరిపాలన విధానాలు వేరేట్లేండి, మీకు ఆల్రెడీ చెప్పాను. పరిపాలన విధానాలు కూడా మీకు దీంట్లో ఉన్నాయి, నేను ఇచ్చిన చాట్లో ఉన్నాయి క్లియర్గా, కన్ఫ్యూజ్ పడకుండా. ఈ విధంగా సిలబస్ని కవరప్ చేసుకుంటూ పోతున్నా ఈ యొక్క రాజ్యం పాలించేటప్పుడు వీళ్ళు ఎవరితో యుద్ధాలు చేశారు ఎక్కువగా, ఏ దానివల్ల తల్లికోట యుద్ధం వల్ల విజయనగర సామ్రాజ్యం అంతమైపోయింది. ఆ తల్లికోట యుద్ధం యొక్క ఇయర్ అడుగుతాడు. తల్లికోట యుద్ధం అంటే అందరికీ తెలుసు, తల్లికోట యుద్ధం యొక్క ఇయర్ అడుగుతాడు అనమాట. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ అదే తల్లికోట యుద్ధం అని అడిగాడు డైరెక్ట్గా. ఏమని ఇస్తాడంటే కనుక రాక్షస తంగడి యుద్ధం లేక బన్నీ యుద్ధం అని ఇస్తాడు. ఓకేనా? సో కాబట్టి మీరు దాన్ని బాగా బన్నీ హట్టి కానీ లేకుంటే కనుక ఇన్ని హట్టి ఎట్లయినా ఇస్తాడు అనమాట. చాలా బుక్లలో ఒకే డైరెక్ట్గా పెట్టివాడు. ఓకేనా? నెక్స్ట్ అలాగే చదువుకున్న తర్వాత ఈ 4 వంశాలు చదువుకున్న తర్వాత ఇలా 4 వంశాలు చదువుకునేటప్పుడు సమకాలీన రాజులు ఎవరు ఉన్నారు? ఫస్ట్ పాయింట్, 4 వంశాల్లో ఫస్ట్ వంశంలో ఎక్కువ కాలం పాలించిన వాడు ఎవరు, సెకండ్ వంశంలో ఎక్కువ కాలం పాలించిన వాడు, తక్కువ కాలం పాలించిన వాడు, అంతే. 4 వంశాలకు ఎక్కువ తక్కువ అవి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఈ 4 వంశాలలో వాళ్ళ యొక్క బిరుదులు ఎవరెవరికి ఏ బిరుదు వచ్చింది, ఎందుకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ రుద్రమదేవి ఉంది, యాదవుల మీద దండయాత్ర మీద రాజకేసరి అని బిరుదు వచ్చింది. ఓకేనా? సో కాబట్టి అలాగా ఈ 4 టాప్ ఎవరు, ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు ఎవరు, తక్కువ కాలం పరిపాలించిన వారు. ఓకేనా?
వీరి కాలంలో ఎవరెవరు ఏ గ్రంథాలు రాశారు మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రతి ఒక్క ఆ గ్రంథాలు ఎవరు, విరూపాక్షరాయలు ఏం రాశాడు, రెండవ దేవరాయలు ఏం రాశాడు, మొత్తం చెప్పాను. ఓకేనా? ఇవి కంప్లీట్గా ఇది దాటిపోదుమా, ఇది దాటిపోదు బిట్టు. దీంట్లో నుంచి తగులుతాయి మీకు. చూడండి, రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి చార్ట్లో నుంచి, నా మెటీరియల్ నుంచి ఎన్ని బిట్లు తగిలినాయో. ఓకేనా? సో కాబట్టి జస్ట్ లిజన్ మై సజెషన్స్. మిమ్మల్ని ఒక సరిదావలో పంపించాలనుకుంటున్నాను. నాకు ఎందుకంటే ఇప్పుడు కూడా అడుగుతున్నారంటే ఇంకా ఈ టైంలో ఎన్నోసార్లు చెప్పాను నేను, అయినా కూడా మీరు వినవట్లేదు. ఇప్పుడు పరిపాలనా విధానాలకు వచ్చినారు. పరిపాలనా విధానాలకు వచ్చినప్పుడు మీకు నేను సింపుల్గా రాసి ఇచ్చాను. అది క్లాస్ నోట్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను, పెడతాను, అది కూడా పెడతాను. పరిపాలనా విధానాలకు వచ్చినప్పుడు వీళ్ళకు ఏంటి ముఖ్యంగా ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు కింద ఏముంటాడు, రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల కింద ఏమంటే జిల్లాలు ఉంటాయి, జిల్లాల కింద ఏముంటుంది, స్థలాలు ఉంటాయి, స్థలాల కింద ఎవరు ఉంటారు, సమితులు ఉంటారు, సమితుల కింద గ్రామాలు ఎవరు, తలారి, వాళ్ళు ఎవరు 12 మంది. ఓకేనా? సో అలా ఇస్తాడనమాట, కన్ఫ్యూజ్ పడకుండా. తలారి అంటే ఎవరు అంటే శాంతి భద్రతలు కాపాడేవాడు. అలాగే రెడ్డి అంటే ఎవరు, రెవెన్యూ వ్యవహారాలు కాపాడేవాడు. కొన్నిసార్లు రెడ్డి అని కూడా రట్టడగా ఇస్తాడు, మా రట్ట అని ఇచ్చాడు. రెడ్డి తెలుసు కానీ రట్ట నాకు తెలిసి అనుకుంటారేమో, ఆ రట్ట. ఓకేనా? సో కాబట్టి దాని మీద మీరు బాగా చూసుకోండి, ఎవరెవరు ఏమేమి వృత్తులు చేసేవారు. ఓకేనా? వాళ్ళ వృత్తులు, మెయిన్ వృత్తులు. అలాగే ఈ వంశం పాలించేటప్పుడు ఫారెన్ నుంచి పాశ్చాత్యులు ఎవరైనా వచ్చారా, ఎంతమంది వచ్చారు, ఎవరి కాలంలో వచ్చారు, వాళ్ళు ఏం చేశారు. అబ్దుల్ రజాక్ 300 ఓడరేవులు లాస్ట్ టైం అడిగాడు, 300 ఓడరేవులు రాశాడు అని. డైరెక్ట్ బిట్టు. ఓకేనా? నెక్స్ట్ అలాగే న్యాయ నిర్వహణ. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఇది మీకు కాన్సెప్ట్. ఇప్పుడు నేను చెప్పేది డైరెక్ట్ బిట్లు తగ్గుతాయి. మీకు నేను క్లాస్ నోట్స్లో కూడా ఉంది, అది క్లాస్ నోట్స్ పంపిస్తాను. మా టైం ఏంటి 2 రోజులు. మీరేమంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ మెటీరియల్ ఉంది కదా, నేను సైలెంట్ అయిపోయాను, బిజీగా ఉండి. అలాగే ఏదైనా కానీ ఎక్కువగా ఇది విజయనగర సామ్రాజ్యం వాళ్ళు సాహితీ ప్రియులు కాబట్టి సాహిత్యం మీద ఎక్కువ బిట్లు అడుగుతారు అనేది మీరు గుర్తుపడాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వీరి కాలంలో అష్టదిగ్గజాలను ఉన్నారు 8 మంది. అష్టదిగ్గజాలలో కూడా ఎవరెవరు ఏమేమి రాశారు. మనుచరిత్ర రాసింది ఎవరు, అల్లసాని పెద్దన. ఓకేనా? సో కాబట్టి దాని మీద అడుగుతాడు. మనుచరిత్రకు ఇంకొక పేరు కూడా ఉంది. ఏమనుందంటే కనుక స్వరోచిత మను సంభవం అనింది అనమాట. అనే మనుచరిత్ర అనే రెండో ఒకటే అట్టిస్తాడు, ఇండైరెక్ట్గా ఇస్తాడు మీకు. అది నేను చాట్ రూపంలో వచ్చినట్టు ఉంది, చూడండి మీరు. వాళ్ళ 8 మంది యొక్క అష్టదిగ్గజాలు ఏమేమి రాశారనేది కూడా కనుక్కోండి. వీరి కాలంలో కొంతమంది కవయిలు ఉన్నారమ్మా. ఎవరు, ఇప్పుడు తాళ్ళపాక తిమ్మక్క కానీ, అలాగే 2వ ప్రతాపరుద్రుడు ఆస్థాన కవి ఎవరు, మొల్ల, అలాగే తిరుమలాంబ కానీ, అలాగే మధురావాణి కానీ, ఇవి బాగా చూసుకోండి. అలాగే జెంట్స్ కూడా ఉంటారు కదా, అవి చూసుకోండి. మెయిన్ ఏంటంటే కనుక ఈ విజయనగర సామ్రాజ్యంలో ఆలయాలు, వాస్తు శిల్పాలు ఇవి ఇంపార్టెంట్ మా. వాస్తు శిల్పాలు, కట్టడాలు ఇవి బాగా చూసుకోండి. ఓకేనా? మీకు 70+ రావాలంటే ఇదే ఏపీ హిస్టరీలో ఏ యొక్క సామ్రాజ్యం గురించి చదువుతున్నా కూడా ఈ విధంగానే చదవాలా. సమకాలీన రాజులు ఎవరు అని అడుగుతాడు. ఓకేనా? విజయనగర సామ్రాజ్యము ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇస్తాడు. కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తాడు, మీరు కన్ఫ్యూజ్ పడతారు. అట్లాంటివి ఇస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఈ పక్క ఒక 4 కవుల పేరు ఇచ్చి, ఈ పక్క వాళ్ళ యొక్క గ్రంథాల రచనల పేరు ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. అందుకే మీకు సింపుల్గా నేను చార్ట్స్ ఇచ్చాను. చార్ట్స్ తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు. అలాగే వీరి కాలంలో ఎక్కువగా వీళ్ళు సంగీత ప్రియులు కాబట్టి వీళ్ళ యొక్క సంగీత నృత్యాలు ఏంటి, సంగీతం ఏంటి, వీళ్ళ యొక్క సంగీత నృత్యాలు ఏంటి, ఇవి బాగా చూసుకోండి. ఓకేనా? ఇప్పటికి అర్థమైందా? ఏదైనా కానీ ఒక సామ్రాజ్యం గురించి చదివేటప్పుడు చుట్టుపక్కల ఉన్న సామ్రాజ్యాల గురించి కూడా చదవాలా. వాళ్ళు దాడి చేసింటారు, లేకుంటే వీళ్ళే దాడి చేసింటారు. ఎట్టయితేనేముంది, దాడి చేసినారు కదా, దాడి చేసినప్పుడు ఏమైనా జరిగిండదు. బిరుదు పొందడం కానీ, లేకుంటే ఆయనకు బిరుదు ఇవ్వడం కానీ, లేకుంటే సామంతుడిగా చేసుకున్నాడు, ఎవరు చేసుకున్నాడు కానీ ఇలా ఆడుతారు. కాబట్టి ఆ చుట్టుపక్కల రాజ్యాల గురించి కూడా చదవండి. ఓకేనా? సో అలాగే ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఇస్తాను, తొందరలో ఇస్తాను మా వాళ్ళకు, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇస్తాను. సో కాబట్టి రేపు సండే అమ్మా 8 గంటలకు పిఎం మార్నింగ్ కాదు, ఈవినింగ్. ఆంధ్రుల చరిత్రలో
సెకండ్ సెక్షన్ ఇదిగోండి, ఈ ఫస్ట్ సెక్షన్ మన అయిపోయింది. సెకండ్ సెక్షన్ ఏమనింది? 11వ శతాబ్ది మరియు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజ్యాల వంశాలు అంటూ సాహిత్యము, కళ, ఆర్కిటెక్చర్ మొత్తం 11 నుంచి 16 శతాబ్దాల మధ్య. ఓకేనా? సో అవి చూసుకోండి. ఓకేనా? రేపు ఎట్టి పరిస్థితుల్లో 8 గంటల ఎగ్జామ్ ఉంటుంది. మీరు దయచేసి మన చాలామంది గ్రూప్లో రాయలేదు ఎందుకో మరి, ఎందుకంటే మండే పెట్టానేమో. సో రేపు దయచేసి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయాలని ఏ విధంగానే తెలుసు కదా మీకు. తెలియకపోతే కనుక నాకు కాల్ చేయండి, లేకుంటే అడ్మిన్ కన్నా కాల్ చేయండి, లేకుంటే గ్రూప్లో మీరు కాన్కాల్ అటెండ్ అయితే కనుక తెలిసిందు. ఓకేనా? దయచేసి ఎవరు కానీ మీరు ఈ యొక్క కాన్సెప్ట్ని మర్చిపోవద్దు. ఓకేనా? గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కాల్ చేశారు సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎవడి తర్వాత ఎవడు అంతే తప్పనిచ్చి బుక్ ముందరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన బుక్ చదివి లాస్ట్కి పోయి 45 మార్కులు 55 మార్కులు పెట్టేస్తారు. దానివల్ల ఎంత నష్టం అంటే కనుక అంత నష్టం. దాన్ని పూరించలేము ఆ నష్టాన్ని. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చేదానికి గ్యారంటీ కూడా లేదు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక మీకు ఇచ్చే మంచి సలహా ఏంటంటే కనుక అది దాన్ని మీరు ఫాలో కండి. ఓకేనా? రాజులు మాత్రం 1, 2, 3, 4 గుర్తుపెట్టుకోండి, ఏ రాజవంశంలో అయినా కానీ. ఓకేమ్మా, థ్యాంక్ యూ.